హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతికూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మెంతికూర పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని ఇవి చక్కగా వేయించేసుకోవాలి. ఇవి వేగుతుండగానే 5-6 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి కనుక వేసుకుంటే మనకు గింజలతో సహా చక్కగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 8 నుండి 10 పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టి వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూరను శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు లేకుండా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 2 కట్టల వరకు మెంతికూరను తీసుకున్నాను. మెంతికూర కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కాబట్టి పెద్దగా టైం ఏమీ పట్టదు. మెంతికూర అంతా దగ్గర పడేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని 2 లేదా 3 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు కూడా మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ విధంగా మెత్తగా మగ్గించుకుంటే సరిపోతుంది. మగ్గిన టమాటా ముక్కలను కూడా మనం ఇదే మిక్సీ జార్లో వేసేసుకుని మొత్తం అన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకుని అవసరమైతే కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకుని పోపులు చక్కగా వేయించేసుకోవాలి. అవి వేగుతుండగానే 5-6 వెల్లుల్ని కొంచెం దంచి వేసుకుని 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. అదేవిధంగా 3 కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసేసుకుని పోపులన్నీ చక్కగా వేయించేసుకోవాలి. పోపులన్నీ చక్కగా వేయించేసుకున్న తర్వాత మనం వెంటనే వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు పచ్చడి కొంచెం చేదు రాకుండా కమ్మగా ఉంటుంది. ఈ చట్నీ వచ్చేసి చాలా ఈజీ అండ్ హెల్తీ చట్నీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు కొంచెం కూడా చేదు అనేది ఉండదు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో కనుక వేసుకున్నట్లయితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా మనకు మెంతికూర పచ్చడి ఎలా తయారైపోయిందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నచ్చకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.